ఇంకా ఎస్ఐఆర్కి సంబంధించి గణన ఫారం ఫిలప్ చేసి బిఎల్ఓ గారికి సబ్మిట్ చేయని వాళ్ళకు గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్కి సంబంధించి ఇంకా ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేది ఫిలప్ చేసి సబ్మిట్ చేయని వాళ్ళకైతే డేట్ అనేది పొడిగించడం జరిగింది. ఏ తేదీ వరకు డేట్ అనేది పొడిగించారు, ఎప్పటి వరకు ఈ ఫామ్ అనేది ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలో మీకు ఈ వీడియోలో ఆ డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి జూలై 14 తేదీ లాస్ట్ డేట్ ఉండే జూలై 24 తేదీ వరకు డేట్ అనేది పొడిగించడం జరిగింది. జూలై 24 తేదీ లోపు ప్రతి ఒక్కరైతే ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఇచ్చిన డేట్లు అయితే 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఎవరైనా ఫామ్ ఇంకా ఫిలప్ చేయని వాళ్ళు ఉంటే ఫామ్ అనేది ఫిలప్ చేసి బిఎల్ఓ గారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఓటింగ్ కేంద్రాల యుక్తీకరణ పునర్వ్యవస్థీకరణ అయితే 24వ తేదీ వరకు అయితే జరుగుతుంది. ముసాయిదా జాబితా అనేది జూలై 31వ తేదీన అయితే విడుదల చేస్తారు. ముసాయిదా జాబితా వచ్చిన తర్వాత మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే జూలై 31వ తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ లోపు అభ్యంతరాలు అయితే దాఖలైతే చేసుకోవచ్చు. ఈ అభ్యంతరాలు అయితే జూలై 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు అయితే అభ్యంతరాలు అనేది పరిశీలిస్తారు. దాఖలైన అభ్యంతరాలు నోటీసులు అన్ని పరిశీలిస్తారు. పరిశీలన అనేది జరిగిన తర్వాత చివరి జాబితా అనేది అక్టోబర్ 3వ తేదీన అయితే విడుదల చేస్తారు. ఈ జాబితాలో పేర్లు ఉన్న వాళ్ళకు 2020కి సంబంధించి ఓటర్ లిస్టులో పేరు అనేది ఉంటుంది. ఇంకా ఎవరైనా ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయని వాళ్ళు ఉంటే ఏ విధంగా ఎస్ఆర్కి సంబంధించి ఫామ్ అనేది ఫిలప్ చేయాలో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను చూడండి. ఆ వీడియోస్ అనేది చూడండి. వీడియోస్ చూసి మీరు ఫామ్ అనేది తొందరగా ఫిలప్ అనేది చేసుకోండి. ఆన్లైన్లో ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలో కూడా నేను వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. 2002కి సంబంధించి మీకు ఓటర్ లిస్ట్ ఒకవేళ మీ దగ్గర లేకున్నా కూడా ఏ విధంగా 2002కి సంబంధించి ఓటర్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది తీయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటే మీ ఫామ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అయిందో లేదో ఏ విధంగా తెలుసుకోవాలో కూడా నేను ఆల్రెడీ ప్రివ్యూ వీడియోస్ అనేది చెప్పడం జరిగింది. ఈ ఎస్ఆర్కి సంబంధించి నేను వీడియోస్ అనేది టోటల్గా ఒక ప్లేలిస్ట్ అనేది పెట్టడం జరిగింది. మీరు అన్ని వీడియోస్ అనేది చూడండి. మీకు అన్ని వీడియోస్ చూస్తే మీకు ఎటువంటి డౌట్ అనేది రాదు. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అంతా లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.